హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పండగ సమయంలో. అదేంటో మనం చూద్దాం. ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త. సంక్రాంతి స్పెషల్ అప్డేట్ అమ్మ. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులో కొత్తగా ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేంటంటే బియ్యంతో పాటు జొన్నలు. ఓకేనా, ఎవరికి బియ్యం ఇచ్చేవారు బియ్యాన్ని కూడా కొన్ని తగ్గించి జొన్నలు కూడా ఇవ్వబోతున్నారు. అదంతా ఎంత తగ్గిస్తున్నారు, ఇది ఏంటి అనేది ముందు నేను చెప్తాను. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. లైక్ చేయండి. ఓకేనా, బియ్యంతో పాటు జొన్నలు ఇస్తున్నారు, గోధుమ పిండి కూడా, త్వరలో రాగులు కూడా ఇస్తున్నారమ్మా. అవి ఏంటనే డీటెయిల్స్ చూద్దాం. బియ్యం కోటాలో మార్పు. ప్రస్తుతం ఇచ్చే బియ్యం 3-5 కిలోల తగ్గింపు, వాటి స్థానంలో జొన్నలు పంపిణీ. ఓకేనా, ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు కదమ్మా, దాంట్లో దాదాపు 3-5 కిలోలు అయితే తగ్గిస్తున్నారు. దాని బదులుగా మనకి జొన్నలు, రాగులు ఇవ్వడం జరుగుతుందమ్మా. గోధుమ పిండి అయితే భారీ రాయితీ ఇస్తున్నారు. మార్కెట్ ధరలో కేజీ గోధుమ ధర అయితే 64 రూపాయలు ఉంటుంది. రేషన్ షాప్ను జస్ట్ 16 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రేషన్ కార్డుకి ఒకటి అయితే ఇవ్వడం జరుగుతుంది. అమలు తేదీ ఏంటంటే జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందమ్మా. ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ కావాలంటే పీడిఎస్ బియ్యం బస్తాలపై QR కోడ్ ట్యాగ్, అక్రమ రవాణాకు చెక్. ఓకేనా, మనకేంటంటే స్మగ్లింగ్ రేషన్ బియ్యంలో ఎక్కువ జరుగుతుందమ్మా. ఓకేనా, దాన్ని అరికట్టడానికి QR కోడ్ సిస్టమ్ అయితే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయితే తేవడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీని ప్రకారం ఎన్ని బస్తాలు వచ్చి అన్ని ఆన్లైన్లో అయితే అప్డేట్గా ఉంటాయి. దాన్ని బట్టి మనకి అక్రమ రవాణాకి అయితే చెక్ పెట్టడం జరుగుతుందమ్మా. ఇది ఒక మంచి మూవ్ అయితే మనం చెప్పుకోవచ్చు. కందిపప్పు పంపిణీపై ప్రభుత్వం కసరత్తు. జనవరిలో అవకాశం. ఓకేనా, కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. దాన్ని జనవరి 1 నుంచి అయితే మనకి చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి కదమ్మా. అందులో ఇది ఒకటి. ఈ నిర్ణయంతో పండగ సమయంలో ఆహార భద్రత పెంపు, సామాన్య కుటుంబాలకు భారీ ఊరట. ఓకేనా, ఈ నిర్ణయం వల్ల పండగ సమయంలో ఆహార భద్రత పెంపు అయితే చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. సామాన్య కుటుంబాలకు భారీ ఊరట. ఓకేనా, పండగ టైంలో జనాల దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం వల్ల వాళ్ళైతే చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఇదేమో మన ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటు. ఇటువంటి మోర్ అప్డేట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి SSC CGL రిజల్ట్ అయితే రావడం జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాని గురించి కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. మనం వింటూ అయితే ఉంటాం కాబట్టి. ఓకే, ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్.